దావీదుకు ఒక అన్న ఉన్నాడు. అన్న పేరు ఎలియాబు. ఆయన సైన్యములో ఉన్నాడు, సైనికుడిగా ఉన్నాడు. ఆ యుద్ధానికి దావీదు వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నైన ఏలియాబు తన తమ్ముడైన దావీదు మీద కోపగించుకుంటున్నాడు. దావీదుని కోపగించుకుని తిడుతున్నాడు. నీకు హృదయ గర్వం ఎక్కువ ఉంది, గొర్రెలు కాచుకోరంటే గొర్రెల మందు విడిచిపెట్టి హృదయ గర్వముతో యుద్ధం చూడటానికి వచ్చావు అని కోపగించుకుని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దావీదు ఏమనకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం గమనిద్దాం, ఆ యుద్ధానికి దావీదును పంపింది ఎవరు? దేవుడు. అక్కడ గొల్యాత్ అనే వాడున్నాడు, ఫిలిస్తీయుడు. వాడు 9 అడుగుల కన్నా ఎక్కువే ఉంటాడు. ఛాలెంజ్ చేస్తున్నాడు ఇశ్రాయేలుని. 40 రోజుల నుంచి భయపెడుతున్నాడు. మీరు 6 అడుగులు ఉన్నారు, నేను 9 అడుగుల పైన ఉన్నా. ఎవడైనా నాతో యుద్ధానికి రండి, నేను ఓడిపోతే ఫిలిస్తీయులమంతా మీకు బానిసలం అయిపోతాం, మీరు ఓడిపోతే మీరందరూ మాకు బానిసలు అవ్వాలా. ఛాలెంజ్ 40 days, 40 రోజుల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆ గొల్యాతును పడగొట్టడానికి దేవుడు దావీదుని పంపించాడు. అయితే ఇక్కడ దావీదుని తన అన్నయ్యన ఏలియాబే కోపగించుకుని తిడుతున్నాడు. అయితే దావీదుని దేవుడు పంపాడు గనుక దావీదు రాయితో గొల్యాతును పడగొట్టి వాని ఖడ్గముతో వాని శిరసు వధించి ఇశ్రాయేలుకి విజయం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తునందు సహోదరి సహోదరులారా, నువ్వు ఏ సంఘమైనా ఏ మిషన్ అయినా కూడా నీ తోటి సహోదరుల మీద కోపగించుకోమాక. ఆ కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద కోపగించుకుని చంపేశాడు. యోసేపు సహోదరులు 10 మంది యోసేపు మీద కోపం పెట్టుకుని ఆయన బానిసగా అమ్మేశారు. కానీ ఆయన రాజు అయ్యాడు. తన అన్నయ్యన ఏలియాబు దావీదును కోపగించుకుని తిట్టినా తర్వాత దావీదు రాజు అయ్యాడు. ఆ రాజు కిందే అన్న సైనికుడిగా బతికాడు.